అప్పుడు కాయలు కోసుకోవడానికి బాగుంటుంది. వాకిలు చెంపుతున్నాను, కల్లారు వెళ్దామని. ఇంటికి పోయాం ఎప్పుడో గంట అయింది తీసుకొచ్చి. వీలుంటే కనుక సాయంత్రం వెళ్ళు. కల్లారు వెళ్ళి ముగ్గేసేద్దామని చెప్పి పాడుతున్నానని వాకిలంతా బాగా దున్నేసిపోయింది. కట్టేస్తే కాయలు కోసుకొని బాగుంటుంది. ఆయన చెట్లకు నీళ్ళు పడుతున్నాడు, నేను పాడు జిమ్ముకుంటున్నాను కల్లారు వెళ్దామని. ఒకరోజు నీళ్ళు పోయిపోయినా చెట్లకి ఎండిపోతున్నాయండి. పాడు జిమ్ వేసాను శుభ్రంగా. కల్లారు వెళ్దామని ప్యాడ్ నీళ్ళు కలిపి పెట్టుకున్నాను. కల్లారు పాడు నీళ్ళు కలిపాను అనమాట. తెల్లారుజామున అక్కడ తెచ్చి చల్లేస్తున్నాను. బాగా చక్కగా కలిపి చల్లాను. ముగ్గేద్దాము. సోమవారం పూజ చేసుకుంటాను శివయ్యకి తులసమ్మకి. అందుకని తప్పనిసరిగా సోమవారం చల్లుతాను. బాగా పోసి శుభ్రంగా చల్లుతున్నాను అనమాట. చక్కగా బాగా చల్లేసాను. బండ్లు కూడా కడిగేసేసాను అనమాట శుభ్రంగా. కాసి నీళ్ళు పోసి కల్లాపు చల్లేసి ముందు కాసి నీళ్ళు పోసి చల్లేసి నానబెట్టి కాబట్టి రుద్దుతున్నాను అనమాట చీపితోటి. తులసమ్మ కాడ మొత్తం శుభ్రంగా కడిగేసి బాగా నీళ్ళు పోసి కడిగేసాను. బండ్లు కడిగేసేసి వాకిలి ఆరకపోతే తర్వాత వేద్దాన్ని ముగ్గని అంట్లు కడగడానికి వెళ్దాం అనుకున్నా. ఈ బండ్లు కడిగేసి ఎండెక్కిలు వేసానండి నిన్న, పని కాలేదు అసలు. ఎంత చేసినా కోళ్ళు కుక్కలు అన్నీ తెగ తొక్కుతూ ఉంటాయి. బాగా శుభ్రం కడిగేసాను నీళ్ళు పోసి. ఆయన చెట్లకు పోసేసాడు నీళ్ళని. బాగా శుభ్రం కడిగేసాను. ఇక అక్కడ కూడా కొంచెం చిమ్మేద్దామని చిమ్మేసాను అనమాట చీపుతో. ఇంట్లోకి వచ్చి అది ఆరదలే ఇప్పుడు వెళ్ళానని అంట్లు కడగటానికి వచ్చి అంట్లోకి ఆయన నీళ్ళు పడుతున్నాడు మోటార్ వేసి. అది కూడా పెట్టే ఒక నిమిషం. మోటార్ వేసి నీళ్ళు పెట్టాడు అన్నమాట. ఇంట్లో నీళ్ళు లేకపోతే బాగా వస్తాయి కానండి కొంచెం ఉప్పులు నీళ్ళు. అందుకని బయట మంచినీళ్ళు పడతాం 2 డ్రమ్ములకి పోసుకోవడానికి. అంట్లు కడుక్కొని గుడ్లు ఉతుక్కొని మంచినీళ్ళు ఆడతాం. ఇవేం ఉప్పు నీళ్ళు అనమాట. అన్నిటి నిండా పోస్తాం. దొడ్లోకి వెళ్ళడానికి వాడుకొని ఉంటుంది. అయిపోయింది అనమాట నీళ్ళు పట్టడం. నేను నీళ్ళు అంట్లన్నా కడుక్కుందామని 4 గంటలు ఉంటే కడుగుదామని కూర్చున్నాను. గుడ్లు ఉతున్నా, అంట్లు లేవేమో గుడ్లు ఉతుకుతున్నా. అంట్లు అయిపోయి ఉంటాయి. నేను బన్నీకి వాటికి సబ్బు పెట్టి శుభ్రంగా ఉతుకుతున్నాను అనమాట. లుంగి బాగా బ్రష్ చేశాను అనుకుంటా. లుంగికి కూడా మురిగ్గా ఉందని ఆ బ్రష్తో రుద్దేశాను.
నలంగా జాకెట్, రోజు గుడ్డలు, అంట్లు, పాసి అన్నీ ఉంటాయండి. అన్ని డ్యూటీలు ఉంటాయి. మొత్తం ఉతకటం అయిపోయింది. ఇంకా జాడించాలన్నమాట. మొత్తం జాడిచ్చేసి బకెట్ల నిండా నీళ్ళు పోసి శుభ్రంగా జాడిచ్చేసాను అనమాట గుడ్లన్నీ. శుభ్రంగా ఉతికి లుంగీలు అన్నీ బాది జాడిచ్చేస్తున్నాను అనమాట. బాగా మరన్ని నీళ్ళు పోసి జాడిచ్చి యువతల బకెట్లోకి వేస్తున్నాను అనమాట. ఆయన చొక్క 2 బకెట్లో పోసుకుని ఫుల్గా శుభ్రంగా జాడిస్తానండి ఎప్పుడైనా గుడ్లన్నీ. జరగబోయే శుభకార్యం ఎవరి పరాయవాడి కాదు, ఈ ఇంటి వారసుడి ఈశ్వర్ ప్రసాద్ గారి రక్తం పంచుకు పుట్టిన కొడుకుది. గుడ్డలు అయిపోయినాయి అనమాట. తన మేనకోడలికి కొడుక్కి జరగబోయే ముగ్గేసినాక ఆరాద్దాంలని అక్కడ పెట్టేసి గుడ్డలు ముగ్గేస్తున్నా, ఆకిలి ఆరిపోయిందని. ఆయన సంతోషం. సరే అయితే బాగా ఆరిపోయింది అనమాట వాకిలి. ముగ్గేసినాక బట్టలు ఆరేద్దాంలని బకెట్ ఆడ పెట్టే జాడిచ్చిన. బొగ్గు కూడా బాగా సన్నగా వస్తుందండి. కర్ర బాగా పిండి కలిపాను అనమాట కొన్న ముగ్గులో. ఒకసారి ఒక 5 కిలోలు ఎట్టుకొని పిండి పట్టించి కలుపుతాను అనమాట. సంవత్సరం పోద్ది. 5 చుక్కలు, 4 చుక్కలు, 3 చుక్కలు ఇస్త్రాకు వేసానండి మళ్ళీ ఇవాళ. ఇస్త్రాకు వేసి బాగా రంగులు వేసాను అనమాట శుభ్రంగా. కేవలం స్నేహితుడే కాదక్క, ఆయన ప్రాణం. 3 పక్కల వంకిలు వేసేసి కలర్స్ వేసాను అన్నమాట. కొద్దిగా బులుగును పసుపు వేసాను అనుకుంటా. నిండు బ్లూ, పసుపు, అదొక కలర్, ఇదొక కలర్, అదొక కలర్, ఇదొక కలర్ వేసేసాను అనమాట. బాగా అంతా రంగేసేసానండి. వైలెట్, పసుపు. వైలెట్, పసుపు, పసుపు, వైలెట్ కలర్ భలే నిండి వచ్చిందండి ముగ్గులోకి. మధ్యలో పసుపు వేసి కుంకుమ పెట్టాను. అయిపోయిందనమాట ముగ్గేసేది. చూడండి ముగ్గు ఎట్లా వేసాను అనమాట. చుట్టూ పసుపు, కుంకుమ. సోమవారం కదా దేవుడు పూజ చేసుకున్నాను. అయ్యో బట్టలు కూడా ఆరేసానండి. మొత్తం క్లిప్పులు పెడుతున్నాను అన్నమాట ఆరేసి. గాలి పడిపోకుండా అక్కడ గోడవతలు పడతాయండి మళ్ళీ క్లిప్పు పెట్టకపోతే. అందుకని మొత్తానికి క్లిప్పులు పెట్టేస్తాను అన్నమాట. అయిపోయింది క్లిప్పులు పెట్టడం కూడా. మొత్తం 6 క్లిప్పులు పెట్టేశాను. ఇక బంగాళాదుంప ఫ్రై కూడా వేద్దామని చెప్పి ఇవాళ ఒక్క పూటగా ఒక్క కూర చాలన్నాడు ఆయన. అవి కోసి ఫ్రై చేసేసాను.
నీదేమో అనిపించింది. అవునవును, నాదే నాదే నాదే. దానికోసం చూస్తున్నాను. ఏది 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 ప్లాన్ చేద్దాం. ఏది తీసుకుంటాను. బాబాయ్ అలా చేపెట్టేట్టు మొత్తం సన్నగా ముక్కలు కోసేద్దామని నీళ్ళల్లో కడిగి బంగాళదుంపలను ఉల్లిపాయలు కోసాను. అలా చిన్న పెద్ద సన్నగా కోసాను అన్నమాట. సామాన్లు మొత్తం మీద మయ్యాలి. అయితే దొరికిందా? బాగా సన్నగా కొయ్యాలి. చెక్ చేస్తున్నాను. దొరికిందా? ఈ జేబులో లేనట్టుంది బాబాయ్. ఈ జేబులో ఉందనుకుంటా. వెతుకు మరి వెతుకు. ఆ జేబులో కూడా వెతుకు. ఇంకొకసారి పట్టుకో. ఇలా ఇవ్వు. బాగా సన్నగా కోసి ఆ ముక్కలు ఈ ముక్కలు మొత్తం కోసేసి ఫ్రై చేసేసాను అనమాట. వీడియో నచ్చితే లైక్